అందరికీ నమస్తే. నేను మీ వెన్నెల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీలో నోరూరించే ఫిష్ ఫ్రైని ఇలా మసాలాలు పెట్టి చేస్తే బాగా కుదురుతుంది. అండ్ సింపుల్ ప్రాసెస్, నోటికి రుచిగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టకుండా చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా ఫుల్ ప్రాసెస్ చూసేయండి. కేజీ ఫిష్ పీసెస్ తీసుకున్నాక కొద్దిగా లెమన్ అండ్ సాల్ట్ వేసి క్లీన్గా వాష్ చేసుకొని ఇలా పక్కన ఉంచుకోవాలి. అండ్ ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవచ్చు. అండ్ పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. అండ్ పావు టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా కార్న్ ఫ్లోర్ వేయడం వలన చేప ముక్క క్రిస్పీగా వస్తుంది. ఈ కార్న్ ఫ్లోర్ అనేది ఆప్షనల్ మాత్రమే. అండ్ ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఒక అర చెక్క నిమ్మకాయ రసం కూడా ఉంటే పిండుకోండి. నా దగ్గర లేదు, ప్రజెంట్గా అయితే వేయలేదు. మీకు క్రిస్పీగా కావాలంటే వేడిగా చేప ముక్క తింటున్నారనుకోండి, బాగా క్రిస్పీగా వస్తాయి కార్న్ ఫ్లోర్ వేయడం వలన. అలా కావాలి అనుకుంటే కార్న్ ఫ్లోర్ వేసుకోండి. లేదా ఇలా మసాలా పొడులన్నీ వేసి బాగా కలిపిన తర్వాత గట్టిగా అనిపిస్తుంది కదా, ఇలాంటప్పుడు కొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోండి. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఉండాలి. సో ఇలా కలిపాక ఇప్పుడు ఈ మిక్చర్ అంతా ఫిష్ పీసెస్కి అంతా పట్టించండి. సో మేమంతా ఒకేసారి ఇలా పట్టిస్తున్నాము. ఒక్కొక్క పీస్కి అయితే లేట్ అయిపోతుంది అనేసి ఇలా బౌల్లో వేసి ఫిష్ పీసెస్ అన్నీ ఇలా అంతా ఒక్కొక్క ముక్కకు అంతా కూడా ప్రతి ముక్కకి అంతా మసాలా పడితేనే వేయించాక మనకు ఆ క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. సో ఇలా అంతా కలుపుకున్నాక ముందు వెనక ఫిష్కి అంతా బాగా మసాలాలు పట్టించాక ఇప్పుడు దీన్ని 3 లేదా 2 గంటలు మ్యాగ్నేట్ చేసుకోవాలి. అంటే నానబెట్టాలి ఫ్రిడ్జ్లో. సో మీకు టైం లేదు అనుకుంటే ఒక 1 అవర్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ అయినా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అలా వదిలేయండి. అప్పుడు చక్కగా నానిపోతాయి ఫిష్ పీసెస్ అనేవి. ఆ మసాలాలన్నీ కూడా ఫిష్ పీసెస్కి బాగా పట్టుతాయి. అప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ వేస్ట్ అవ్వకుండా అండ్ ఆ మసాలాలన్నీ కూడా ఆయిల్లో వెళ్ళకుండా ఉంటాయి. సో ఇప్పుడు నేను 1 అవర్ తర్వాత తీస్తున్నాను. బయటికి తీసాక ఫిష్ పీసెస్ రూమ్ టెంపరేచర్లోకి వచ్చాకే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నాను. మీరు డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవుతుందనేసి నేను ఒక 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను. ఇప్పుడు చేప ముక్కలు ఎన్ని పడతాయో అన్ని వేసుకొని వెంటనే తిప్పేయకుండా కొంచెం వేగిన తర్వాత గ్యాప్ ఇస్తూ తిప్పండి. మధ్య మధ్యలో తిప్పుతూ చేప ముక్కలు ఈవెన్గా వేగిన తర్వాత నిదానంగా ఫ్రై చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా టర్న్ చేసుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత ఇంకోవైపు ఇలా నిదానంగా టర్న్ చేసుకోవాలి. ఇలా 3 అవర్స్ మ్యాగ్నేట్ చేసామంటే మనకి మసాలాలంతా ఫిష్ పీసెస్ బాగా పీల్చుకొని అవి వేగిన తర్వాత టేస్ట్ భలేగా ఉంటుంది. సో ఇదే మనకి బెనిఫిట్ అన్నమాట. చూడండి, ఆయిల్లోకి కూడా ఎక్కువ మసాలాలు వెళ్ళట్లేదు. అండ్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా నిదానంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలా చేప ముక్కలు వేగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చేప ముక్కలు ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని బయటకు తీయాలి. అప్పుడు ఆయిల్లో అంతా ముక్కల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా కిందకి వెళ్తుంది. ఆ తర్వాత ముక్కల్ని ఒక ప్లేట్లో కానీ లేదా ఒక బౌల్లో కానీ వేసుకోవాలి. మసాలా అనేది ఆయిల్లోకి ఎక్కువ వెళ్ళలేదు. ఫిష్ ముక్కల్ని ఫ్రీజర్లో పెట్టడం వలన ఇదే మనకి బెనిఫిట్. మసాలా అంతా కూడా చేప ముక్కలకి బాగా పడుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ బ్యాచెస్ వైజ్గా కూడా ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవడమే, అంతేనండి. క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై రెడీ. సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. అండ్ ట్రై చేయకపోతే ట్రై చేయండి. సో మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.